వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇదేంటి నేను ఇక్కడ ఉన్నారు అనుకుంటున్నానా? నేను మా అత్తారింటికాడ నుంచి అయితే వచ్చానండి. అత్తయ్య నేను కలిసి వచ్చాము బండి మీద. అత్తయ్య అయితే వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళింది అంతర్వేది. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి. ఇప్పుడైతే అందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణుడి గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడే ఉంది, చాలా అదృష్టం చేసుకున్నాము. మాకైతే కృష్ణుడి గుడికి ఉంది గొట్టు మీద. ఇప్పుడైతే దర్శనం చేసుకుని భోజనం చేసి అయితే వచ్చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు వెళ్తున్నాను, చూపిస్తాను, చూసేయండి. అయితే బయలుదేరామండి. మా చెల్లి నేను వెళ్తున్నాము. పిల్ల అయితే పడుకుందని తీసుకెళ్దాం అనుకున్నాను, పడుకుంది. ఇంక లేట్ అయిపోతుందని అసలు ఖాళీ ఉండదండి గుడికాడ. అందుకైతే మేమిద్దరం వెళ్ళొచ్చేస్తున్నాము. మా ఇంటికాడ వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళారు, ఇంకా వస్తున్నారు. ఇంకా లేట్ అయిపోద్ది కదా, లెగిసిపోద్దని గమ్ముని అయితే దర్శనం చేసేసుకుని భోజనం చేసేస్తే రావాలి. చాలా బాగుంటుందండి, అస్సలు ఖాళీ ఉండదు. చూపిస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అబ్బా, ఇదంతా మా తోటలు వర్షం వస్తే ఇలా నిండిపోతుందండి. గొట్టంపడం అది గుట్టు కింద, గుట్టు పైన అయితే గుడి వెళ్ళాలి కొంచెం దూరం. ఎంత దూరం కాదండి, కొద్దిగానే. ఇప్పుడైతే చూపిస్తాను. మా ఊరైతే చూడండి, తోటలు అన్నీ అంతా ఉంటాయి. కృష్ణుడి గుడి ఎక్కువ ఉండదు, ఎక్కువ గుళ్ళు ఉండవండి. మాకైతే అదృష్టం కొద్దీ ఇక్కడే ఉంది గుడి. ప్రతి సంవత్సరం అయితే వెళ్తాము. ఏదైనా పూజ చేయాలన్నా అయితే గుళ్ళకి వెళ్ళి దండం పెట్టుకుంటాము కార్తీక మాసంలో అయినని. అసలు అయితే ఖాళీ లేదండి, చాలా జనం ఉన్నారు. ఇప్పుడే చూస్తున్నాను, చూపిస్తాను చూడండి. మీకైతేని అనిపిస్తుంది కదా, అక్కడే అసలు ఖాళీ లేదు. రోడ్డు మీద జనము బండ్లతో పెట్టేసి ఉన్నారు మొత్తం. చూపిస్తాను మీకు. ఇప్పుడే చాలా జనం ఉన్నారు. ఇప్పుడు మా అమ్మాయి లేచిపోద్ది, గమ్మున వెళ్ళాలి. ఇదండి గొట్టు మీద, గొట్టు కింద అయితే మా ఇల్లు. అదికోండి ఆ తోటల్లోకి అండి మా ఇల్లు. రేక్ షెడ్ అటుకేసి ఇదైతే గొట్టు మీద, గొట్టు కింద అయితే మా ఇల్లు. చూపిస్తాను చూడండి. ఇంకోండి జనం అయితే వెళ్తున్నారు, ఖాళీ లేదు అసలు, అసలు ఖాళీ లేదు. అసలు ఖాళీ లేదండి, జనం ఎక్కువగా ఉన్నారు. టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చేసామండి. ఇంకోండి పోస్టర్లో పెట్టారు. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇంకోసారి. మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇదేనండి కృష్ణుడి గుడికి ఎంట్రన్స్. గుట్టు మీద చాలా బాగా చేస్తారండి, ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా చేస్తారు. ఇంకోండి చూపిస్తున్నాను, చూసేయండి. ఇదిగోండి టెంపుల్కి అయితే వచ్చేసామండి, కృష్ణుడి గుడి కాడ. ఎప్పుడు కూడా ఖాళీ ఉండదండి. మేము కొమ్మున వెళ్దాము, కొంచెం ముందు వెళ్దాము, అందుకే ఖాళీ ఉంది. వచ్చేటప్పుడు అయితే జనం చాలా ఎక్కువ ఉన్నారండి. దర్శనం ఫోటోలు దిగడానికి కూడా లేదు, ఫోటో తీయడానికి కృష్ణుని. ఇదిగోండి మొత్తం టెంపుల్ అయితే ఇలా ఉంది. అంగోండి కృష్ణుని చూపిస్తాను, చూసేయండి. గమ్ముని కృష్ణుడి గుడి అయితే ఉండదండి, చాలా దుఃఖం మాకైతే ఉంది. కానీ గమ్ముని కృష్ణుడి గుడికి అయితే ఉండదండి. మేము ప్రతి సంవత్సరం వస్తాము, చాలా బాగా చేస్తారు. అంగోండి చూపిస్తాను, చూసేయండి కృష్ణుడిని. అంగోండి మొత్తం ఎక్కువ అలంకరించేసారండి, అసలు సరిగ్గా కనిపించట్లేదు, ఫేస్ ఒకటే కనిపిస్తుంది. అందరూ దండం పెట్టుకోండి మనస్ఫూర్తిగాని. అంగోండి క్లియర్ గా చూపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అబ్బా, తర్వాత అయితే మేము వెళ్ళామండి. ఒక అమ్మాయి అయితే ఫోటో తీస్తుంది చూడండి. చాలా బాగా చేస్తారండి. జనం కూడా అస్సలు ఖాళీ ఉండదు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కృష్ణుడి గుడి గమ్మున ఉండదు కదండి, ఆ భోజనానికి ఆ ప్రసాదం తినడానికి అయితే ఎక్కడి నుంచో వస్తారు, దూరం నుంచి, వేరే ఊరి నుంచి కూడా వస్తారు. ఇంకో నేనైతే దర్శనం చేసుకుంటున్నానండి. పూజ అయితే చేసేసాము, దర్శనం చేసుకుంటున్నాను. మా అమ్మాయిని తీసుకురాలేదండి, మా అమ్మాయి పడుకుందని మా చెల్లి నేనైతే వెళ్ళామండి టెంపుల్కి.
తర్వాత అయితే అసలు ఖాళీ లేదండి. అలాగే పెట్టుకోవడానికి కూడా ఖాళీ లేదు. మేము ముందెళ్ళాం కాబట్టి మాకైతే దర్శనం ఫ్రీగా అయింది. తర్వాత అయితే మా చెల్లి నేను చూసేయండి. భోజనానికి అయితే వెళ్తున్నామండి. ఇంకోండి భోజనానికి అయితే వచ్చేసాము. ఆడోళ్ళకి సెపరేట్ గా పెట్టారు, మగోళ్ళకి సెపరేట్ గా పెట్టారండి. అప్పుడైతే అలా ఉండేది కాదండి. టెంట్ వేసి పెట్టి అస్సలు ఖాళీ ఉండేది కాదు. వెనకాల కుర్చీలు పట్టుకోవడం అలా ఉండేది. ఇంకోండి భోజనం తీసేసుకున్నాం. అవన్నీ వేసారండి. మొత్తం స్వీట్లు, అటికే బజ్జి, బూరు అవన్నీ వేసారు. మా చెల్లి నేను అక్కడ కూర్చున్నాము. కింద కూర్చొని తింటున్నాము మా చెల్లి నేను అయితే. మా చెల్లి నేను తినేస్తున్నాము. అలా అందరూ తింటున్నారు చూడండి. అంగని కొద్దిగా తిన్నాను, మర్చిపోయానండి వీడియో తీయడం. తర్వాత అయితే భోజనం చేసామండి, వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇప్పుడు చూపిస్తాను చూడండి. అసలు ఖాళీ లేదు. ఇందాకైతే మేము దర్శనం చేసుకున్నప్పుడు అయితే అసలు జనం తక్కువగా ఉన్నారు. ఇప్పుడైతే అస్సలు ఖాళీ లేదు. చూడండి చాలా మంది ఉన్నారు భోజనాల దగ్గర కూడా. మా అమ్మాయి పడుకుందని స్వయంకి వెళ్ళి వచ్చేసామండి. ఇప్పుడైతే భోజనం చేసేసాము, దర్శనం చేసుకున్నాం, వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇప్పుడు కూడా చాలా మంది వస్తున్నారండి. ఇంకా అస్సలు ఖాళీ లేదు. అంగోండి చాలా మంది వస్తున్నారు భోజనానికి, దర్శనం చేసుకోవడానికి. చాలా బాగున్నాయండి వంటలు కూడాని. కూరలు కూడా చాలా బాగా వండారు, చాలా బాగున్నాయి. ఆడోళ్ళకి సెపరేట్ గా, మగవాళ్ళకి సెపరేట్ గా పెట్టడం చాలా మంచి ఆలోచన అండి. అదే ఇద్దరికి కలిపి పెట్టారనుకో అస్సలు ఖాళీ ఉండదండి. మేమైతే వెళ్ళిపోతున్నామండి భోజనం చేసేసి. ఇప్పుడు కూడా చాలా మంది వస్తున్నారు. మా ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. అప్పుడైతే ఇంకా బోల్ మంది వస్తున్నారు ఆడోళ్ళు అయినని. వేరే ఊరు నుంచి కూడా వస్తారండి భోజనానికి. వంటలు అయితే చాలా బాగున్నాయండి. సాంబార్ అయితే చాలా బాగా నచ్చిందండి. సాంబారు వీడియో నచ్చితే లైక్ చేయండి.